హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025 రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఐపీఎల్ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లీ బిఫోర్ స్టార్టింగ్ ద సీజన్ ఈచ్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ పోస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ 7 టీమ్స్కి ఫైనల్ స్క్వాడ్ అనాలిసిస్ వీడియోస్ మా ఛానల్లో పోస్ట్ చేశాము. అవి ఇంకా చూడనట్లయితే ఈ వీడియో అయ్యాక వెళ్ళి ఒకసారి చూసేయండి. దిస్ ఈజ్ 8th వీడియో ఆఫ్ ద సిరీస్ విత్ ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ఫస్ట్ సీజన్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నా కానీ ఇప్పటివరకు ఒకసారి కూడా ట్రోఫీ విన్ అవ్వలేదు. అండ్ ఓన్లీ వన్స్, అది 2020లో ఫైనల్స్ కి రీచ్ అయ్యారు. రిమైనింగ్ సీజన్స్ లో ఇంకో 5 టైమ్స్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యారు అండ్ 11 టైమ్స్ లీగ్ స్టేజ్ లోనే ఎగ్జిట్ అయ్యారు. ఇది బ్రీఫ్ హిస్టరీ. ఈ మెగా ఆక్షన్ సైకిల్ కి ముందుగానే రిషబ్ పంత్ ని రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ మరి ఆక్షన్ లో ఎలాంటి పిక్ చేస్తున్నారు అండ్ ప్రెసెంట్ వీళ్ళ ఫైనల్ స్క్వాడ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది ఇప్పుడు చూసేద్దాం. ఒకసారి రిటెన్షన్ పిక్స్ చూసుకుంటే కెప్టెన్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్ అండ్ అన్క్యాప్డ్ ఇండియన్ గా అభిషేక్ కోహ్లీ టోటల్ ఈ 4 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఇక ఆక్షన్ అయ్యే టైంకి డీసీ అసెంబుల్ చేసిన ఫైనల్ స్క్వాడ్ అయితే ఇదే. ఇందులో హ్యారీ బ్రూక్ లాస్ట్ మినిట్ లో ఐపీఎల్ పార్టిసిపేషన్ నుంచి విత్డ్రా చేసుకున్నాడు అండ్ యాజ్ పర్ రూల్స్ 2 సీజన్స్ ఆఫ్ ఐపీఎల్ నుంచి బ్యాన్ అయ్యాడు. ఇంకా ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేయాలంటే నా అనాలిసిస్ ప్రకారం మోస్ట్లీ ఇలా ఉండొచ్చు. ఓపెనర్స్ గా జేక్ ఫ్రేజర్ మెగర్, ఫ్యాఫ్ డుప్లెసిస్ ఉంటారు విత్ అభిషేక్ కోహ్లీ at నెంబర్ 3. మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ గ్యాప్ ఐపీఎల్ లో రాహుల్ మళ్ళీ మిడిల్ ఆర్డర్ లో ఆడబోతున్నాడు. ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మలతో లోయర్ మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఈ టాప్ 7 లో ఇప్పటికే 3 కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అభిషేక్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్. ఇంకా 2 బౌలింగ్ ఆప్షన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అక్షర్ పటేల్ అండ్ స్టబ్స్ ఉన్నాయి. ఇంకా బౌలింగ్ లైనప్ కి వచ్చేస్తే మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, నటరాజన్లతో స్ట్రాంగ్ గానే ఉంది. మోస్ట్లీ ఇదే ప్లేయింగ్ 11 ఉండొచ్చు విత్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్స్ యాజ్ కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ లేదా మోహిత్ శర్మ. ఈ మెయిన్ 11 కి బ్యాకప్స్ ఒకసారి చూస్తే ఇద్దరు ఓవర్సీస్ ఓపెనర్స్ అయిన డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెగర్ కి ఎలాంటి రిప్లేస్మెంట్స్ లేరు. మిచెల్ స్టార్క్ కి చమీరా అవైలబుల్ రిప్లేస్మెంట్ ఆప్షన్, స్టబ్స్ కి డొనోవన్ ఫెరీరా అవైలబుల్ రిప్లేస్మెంట్ ఆప్షన్. ఇంకా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కి కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ అవైలబుల్ గా ఉంటే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో బ్యాకప్స్ పెద్దగా లేవు విత్ ఓన్లీ అవైలబుల్ ఆప్షన్స్ యాజ్ మోహిత్ శర్మ అండ్ దర్శన్ నల్కండి. ఓవరాల్ గా బెంచ్ మీద అవైలబుల్ ఆప్షన్స్ చూసుకుంటే అంత స్ట్రాంగ్ గా లేవనే చెప్పాలి. ఇప్పుడు టీమ్ డెప్త్ చార్ట్ ఒకసారి చూసుకుంటే బ్యాటింగ్ డెప్త్ నెంబర్ 8 వరకు ఉంది, అజ్యూమింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ లో బ్యాట్స్మెన్ ని తీసుకుంటారు అనుకుంటే. లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్స్ టాప్ 6 లో 2 ఉన్నాయి. స్పిన్ హిట్టర్స్ గా అక్షర్ పటేల్, అభిషేక్ కోహ్లీ ఉన్నారు. పేస్ హిట్టర్స్ గా స్టబ్స్, అశుతోష్ శర్మ ఉన్నారు. వికెట్ కీపర్స్ గా కేఎల్ రాహుల్, అభిషేక్ కోహ్లీ ఉన్నారు. ఫినిషర్స్ గా అశుతోష్ అండ్ స్టబ్స్ ఉన్నారు. సో వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది అనిపిస్తుంది. బౌలింగ్ డెప్త్ పర్వాలేదు డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ రౌండర్స్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆప్షన్ గా అక్షర్ పటేల్ ఉన్నాడు. టీమ్ లో ఉన్న ఓన్లీ ఆఫ్ స్పిన్ ఆప్షన్ స్టబ్స్. రిస్ట్ స్పిన్ లో మాత్రం టాప్ క్వాలిటీ ఆప్షన్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ చూసుకుంటే స్టార్క్, ముఖేష్ కుమార్, నటరాజన్ ఫామ్ లో ముగ్గురు గుడ్ ఫాస్ట్ బౌలర్స్ అవైలబుల్ గా ఉన్నారు. అందరూ ఫిట్ అండ్ అవైలబుల్ గా ఉంటే ఇది గుడ్ బౌలింగ్ యూనిట్. బట్ ఇంజరీ కన్సర్న్స్ ఉంటే మాత్రం సేమ్ క్వాలిటీ బౌలర్స్ బెంచ్ లో లేరు కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ విల్ స్ట్రగుల్ అనిపిస్తుంది. ఇవన్నీ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతుందా లేదా అనేది చెప్పడం కష్టమే. మోస్ట్లీ అవైలబుల్ రిసోర్సెస్ అందరూ వాళ్ళ పొటెన్షియల్ కి తగ్గట్టు పర్ఫామ్ చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇది ఒక మంచి సీజన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనిపిస్తుంది. సో దట్స్ ద వీడియో గైస్. మై అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. యాజ్ వీఆర్ స్టార్టింగ్ న్యూ, ఎనీ సజెషన్స్ ఆర్ ఫీడ్బ్యాక్ విల్ బి మోస్ట్లీ వెల్కమ్. అండ్ ఢిల్లీ స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.